నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా పోలేరమ్మ దర్శనానికి విచ్చేయనున్న భక్తులకు ఫ్రీ దర్శనంతో పాటు 500 మరియు 200 రూపాయల దర్శనాలు ఎక్కడి నుండి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం రండి. ఇక్కడ ఏర్పాట్లు ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు మీకు? ముఖ్యంగా ఈ సంవత్సరం గత సంవత్సరం క్యూ లైన్ల కన్నా కూడా ఈసారి పిండుగా ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పటి మా నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం కమిటీ వారి ఆధ్వర్యంలో, పోలేరమ్మ కమిటీ వారి ఆధ్వర్యంలో ఒక వారం నుంచి క్యూ లైన్ల మీద డిస్కషన్ జరిగింది. అందులో భాగంగానే పాత బస్టాండ్ నుంచి ఫ్రీ అయితే ఏమి 100 రూపాయలు కానీ, ఈ 500 రూపాయల క్యూ కానీ, 500 రూపాయల క్యూలు కానీ ఇక్కడి నుంచే పెట్టడం, సామాన్య భక్తులకు కానీ డబ్బులు ఇచ్చే భక్తులకు కానీ ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ హోల్డ్ చేస్తూ ఈ క్యూ లైన్లు నడపడం జరుగుతుంది. ఇప్పుడు 100 రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్టింగ్? ఇప్పుడు మా చంద్ర పాత బస్ స్టాండ్ నుంచి ఫ్రీ క్యూ స్టార్ట్ అవుతుంది. 3 లైన్లు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఒక 25 అడుగుల తర్వాత 100 రూపాయలు స్టార్ట్ అవుతుంది. ఇంకొక 25 అడుగులు దాటిన తర్వాత 300 రూపాయలు స్టార్ట్ అవుతుంది. 500 రూపాయలు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్నిటికి కూడా ఒకే దగ్గర టికెట్లు, ఇక పాత బస్ స్టాండ్లో టికెట్లు ఇస్తారు. అదే రకంగా రాజవీధిలో టికెట్లు ఇస్తారు, నగిరికాడ టికెట్లు ఇస్తారు. ఎక్కడెక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లు, ఈ రకంగా రామలింగేశ్వర దేవస్థానము, ఆంజనేయ స్వామి గుడి, మార్కెట్ వీధిలో ప్రతి దగ్గర కూడా దాదాపు ఒక 5-6 సెంటర్లలో టికెట్లు ఇచ్చి ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు కలగకుండా దీన్నంతా కూడా మా టీం కమిటీ సభ్యులంతా కూడా దీని పర్యవేక్షణలో ఉంటారు. ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు ఎటువైపు నుంచి వెళ్ళాలి? ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు ఏంటంటే, గతంలో బొమ్మిడి కాలువ అనేది ఒకటి ఉండింది. ఆ కాలువ మీద పూర్తి కాలువలో ఉండింది. ఇప్పుడు దాన్ని 23వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి తాండవ కళావతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారితో దాని మీద పూర్తి స్థాయి ఒక బ్రిడ్జి మాది నిర్మించడం జరిగింది. ఇప్పుడు దాని మీద నుంచి ఇన్ఫ్లో అంతా పాత బస్టాండ్ మీద, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అవుట్ఫ్లో మొత్తము బొమ్మిడి కాలువ మీద బ్రిడ్జి మీద నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాత బస్టాండ్ కానీ కలుస్తారంతా కూడా. అది కాకుండా వెంకటేశ్వర ప్యాలెస్ సైడు, సాలివీ సైడు ఒక బ్యాచ్ దర్శనం చేసుకున్న తర్వాత అదే రకంగా మార్కెట్లో నుంచి కూడా బయట వెళ్ళిపోవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత దర్శనానంతరం ఇంక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సహకారం చేసేదానికి మా వాలంటీర్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు దర్శనం ఎక్కడి నుంచి పోతుంది, ఎటు పోతుంది? ఈ 2 హోల్ మధ్య ఒక క్యూ లైన్ వస్తుంది. ఇది ఫ్రీ లైన్. దీని తర్వాత వచ్చేది 100 రూపాయల లైన్. దీని తర్వాత వచ్చేది 500 రూపాయల లైన్. 3 లైన్లు మొత్తం. అన్ని లైన్లు ఒకే దగ్గర నుంచి అంటే 25 మీటర్ల దూరం తర్వాత ఫస్ట్ ఫ్రీ లైన్ స్టార్ట్ అవుద్ది. ఈ నుంచి ఒక 25 మీటర్లు దాటిన తర్వాత 100 రూపాయల లైన్ స్టార్ట్ అవుద్ది. దాని నుంచి 25 మీటర్లు దాటిన తర్వాత 500 రూపాయల క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. మొత్తం వెంకటగిరి మొత్తం మీద సెంటర్ పాయింట్ ఇదే. సెంటర్ పాయింట్ మొత్తం దర్శనానికి సెంటర్ పాయింట్ పాత బస్ స్టాండ్. ఎంట్రీ పాయింట్ ఇదే. దర్శనానికి, అమ్మవారి దర్శనానికి ఎంట్రీ పాయింట్ ఇదే. ఇక్కడి నుంచే ఏ క్యూ అయినా అక్కడి నుంచి ఎంటర్ అవ్వాల్సిందే. ఒక్క విఐపి ప్రోటోకాల్ దర్శనం మాత్రం మన రాజాగారి నగర్ ముందు నుంచి పోతుంది. వివిఐపి వీళ్ళ 2 ప్రోటోకాల్ దర్శనం. రాజాగారి సరవళ్ళు కూడా నగర సాంప్రదాయం ప్రకారం మెయిన్ రోడ్లోనే వస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేస్తున్నారా? వాళ్ళకని వివిఐపి లైన్లో వాళ్ళు వచ్చేటప్పుడు ఆ లైన్ ఆపేసి నేరుగా వాళ్ళకు ఒక రోప్ పార్టీ ఇచ్చి ఒక సిఐ గారు, కానిస్టేబుల్ వాళ్ళ సమక్షంలో నేరుగా తీసుకొచ్చి వాళ్ళ సాంప్రదాయాలు ఎక్కడ ఆటంకం కలగకుండా అవి పూర్తి చేసుకుని మళ్ళీ అదే వేలో వాళ్ళు నగర్లోకి వెళ్ళిపోతారు. భక్తులకి ఎలాంటి ఆటంకాలు లేవు. వచ్చే భక్తులకి అమ్మవారి దివ్యమైన దర్శనం చేయించాలనే మంచి కాన్సెప్ట్ మా ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. అమ్మవారి దర్శనం వచ్చిన ప్రతి భక్తుడు దర్శనం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు విఐపి దర్శనానికి 500 రూపాయల టికెట్ ఉంది కదా, వాళ్ళకి ఎక్కడి నుంచి అనుమతిస్తున్నారు? ప్రస్తుతం ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం
పాత బస్ స్టాండ్ నుంచి ఈ 500 రూపాయల దర్శనం వెళ్తుందండి. ఇది ఏంటంటే వీఐపీలు వచ్చినప్పుడు అంతకుముందు బ్రేక్ అయ్యేది నగిరి ముందు నుంచి వెళ్తుంటే. ఇప్పుడేంటి వీఐపీ వచ్చినా కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా లైవ్ క్యూ వెళ్తూ ఉంటుంది. 500 రూపాయల భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు బ్రేక్ అనేది ఉండదు, దర్శనం కంటిన్యూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనం చేపిస్తారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అంచనా వేసుకున్నారు. ఖచ్చితంగా 3 లక్షల జనాభా వస్తారని అంచనా ఉంది.